శక్తిపీఠాల్లో ఒకటైన మహూర్ అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలని మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. ఒక ప్రకృతిలో ఎంత పచ్చదనం ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఉంటుంది. అమ్మవారి స్వామిని చాలా బాగా చూపిస్తారు. ఇక్కడ ఎలా వెళ్ళాలని ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ మనం ఆదిలాబాద్ వెళ్ళాలి. ఆదిలాబాద్ నుంచి మనం డైరెక్ట్గా మహూర్కి బస్సులు ఉంటాయి. ఒక 50 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అది ఎక్కేస్తే మనం మహూర్ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి, లేదంటే మనమే నడుచుకుంటా కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఇది మహూరు రేణుకాదేవి శక్తిపీఠం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారికి కేవలం తల మాత్రమే ఉంటుంది, శరీరం ఉండదు. ఈ కొండపైన భక్తులకు ప్రసాదంగా తమలపాకు ఒక్క పొడి చేసి ఇస్తారు. ఈ కొండ అంతా చాలా పచ్చగా ఉంటుంది. ఈ క్షేత్రానికి కొంచెం దూరంలో దత్తాత్రేయ మందిరం ఉంటుంది. అమ్మవారి దర్శనం అయ్యాక బయటకు వచ్చాక చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండ మీద చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి మనసంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మనం కోరుకున్న కోరికలన్నీ కూడా చాలా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం. ఎంతలా అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న మంచి జరిగిందని చాలామంది వచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కొండ అంతా కూడా చాలా మహిమ గలది. ఈ కొండ చుట్టూ కూడా అంతా పచ్చదనంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర వాళ్ళే ఉంటారు. మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కొంతమంది ఇక్కడ అగపడుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా జరుగుతుందని ప్రజల విశ్వాసం. అమ్మవారి దర్శనం అయ్యాక మళ్ళీ అందరూ దత్తాత్రేయ స్వామి మందిరంకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా దుకాణాలు ఉంటాయి. ఇక్కడ తీయటి ప్రసాదం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే మనం గుడికి వచ్చామని గుర్తుగా ఉంటుంది. మీరు ఎవరైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది మహూర్ కోట. ఒకప్పుడు ఇక్కడ రాజులు ఉండేవారు. ఇప్పుడు ఈ కోట అంతా శిథిలమైపోయింది. రేణుక అమ్మవారిని దర్శించుకున్నాక ఈ భక్తులందరూ కూడా ట్రెక్కింగ్ అని చెప్పి ఈ కోటలోకి వస్తూ ఉంటారు. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉంటాయి. ఈ కోట అంతా చాలా వరకు పాడైపోయి చెట్లు మొలిసి దట్టమైన అడవిలాగా మారింది. కనిపించేదంతా కూడా మనకి అన్నమాట. చాలా వరకు అంతా దట్టమైన అడవిలాగా కనిపిస్తూ ఉంది. మనం వెళ్ళే ఈ కొంచెం దారి తప్ప మిగతాదంతా కూడా దట్టమైన చెట్లతోటి కప్పేసింది అన్నమాట. అక్కడక్కడ మనకి ఇట్లా వ్యూ పాయింట్లా బాగుంటాయి చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తే మనకి మహూర్ మొత్తం కూడా చాలా పచ్చగా కనపడుతూ ఉంటుంది. ఇది ఒక చిన్న దుర్గం అనమాట. ఇక్కడ వచ్చి అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక్కడ పైనుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దట్టమైన అడవిలో ఏముంటే కూడా ఎవరో తెలియదు. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఒకళ్ళిద్దరూ జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఒంటరిగా వెళ్ళారంటే మనకి భయపడతారు. ఇక్కడ